కేసును దర్యాప్తు చేస్తుంటే మైసమ్మ మరణం వెనక మిస్టరీ ఏంటో తేలింది. మరి నరేష్ ను చంపింది ఎవరు? పోలీసులకు పండు ఏం చెప్పాడు? జైలుకెళ్లిన ఇద్దరు కొన్ని రోజుల తర్వాత బెయిల్ పై బయటకొచ్చారు. నాతో పాటు నీకు బెయిల్ తెప్పించడం కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టాను, నా డబ్బు నాకివ్వు అంటూ పండును బలవంత పెట్టాడు నరేష్. ఆ వేధింపులు భరించలేక పండు తన తండ్రిని డబ్బడిగాడు. ఇప్పటికే నీ బెయిల్ కోసం చాలా ఖర్చు పెట్టా, ఇక నా దగ్గర డబ్బులు లేవు అంటూ విసుక్కున్నాడా పెద్ద ఆయన. అంటే నరేష్ నాతో అబద్ధమాడాడనమాట. ఎంత మోసగాడు అనుకున్నాడు. ఓ రోజు తాగిన మైకోలో పండును డబ్బివ్వమని అడిగాడు నరేష్. కోపం వచ్చి పండు, ఏరా నాటకాలాడుతున్నావా? మా నాన్న తన డబ్బుతో నాకు బెయిల్ తెప్పించాడు, నీకెందుకివ్వాలి అన్నాడు. ఏంట్రా వాగుతున్నావు విశ్వాసం లేని కుక్క అంటూ పండుపై చేయి చేసుకున్నాడు నరేష్. కిషన్ బాగ్ ప్లే గ్రౌండ్. పండు, అతని తమ్ముడు దశరథ్, కజిన్ రమేష్, స్నేహితుడు శ్రీను మందు పార్టీ చేసుకుంటుంటే నరేష్ వాళ్లతో కలిశాడు. పార్టీ కంటిన్యూ చేశారు. కిక్కెక్కిన నరేష్ పండును, నా డబ్బులు ఎప్పుడిస్తావు అని అడిగాడు. ఏయ్, నేను నీకేం బాకీ లేను అన్నాడు పండు. కోపం వచ్చిన నరేష్ పండును బూతులు తిట్టడమే కాక చెంపదెబ్బ కొట్టాడు. పక్కనున్న శ్రీను ఆపిన ఆగలేదు. శ్రీను నరేష్ చెంప చెళ్ళు మనిపించాడు. పండు కూడా ఆవేశం పట్టలేక నరేష్ ను గట్టిగా వెనక్కు నెట్టాడు. అంతే, నరేష్ తల బండరాయికి తగిలింది. తల పగిలి అక్కడికక్కడే చనిపోయాడు. అనుకోని పరిణామానికి అందరూ షాక్ అయ్యారు. ఎలాగూ చనిపోయాడు కాబట్టి శవాన్ని మాయం చేయాలనుకున్నారు. రాత్రివేళ పలుగు పారా తీసుకొచ్చి గ్రౌండ్లోని ఓ మూల గొయ్యి తవ్వారు. శవాన్ని పూడ్చిపెట్టారు.
నరేష్ గురించి ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో హాయిగా కాలం వెళ్లదీశారు హంతకులు. 3 వారాల తర్వాత పండు పోలీసులకు దొరకడంతో గుట్టు రట్టయింది. అతను చెప్పిన వివరాలతో మిగతా 3 కూడా అరెస్టు చేశారు. ఇది తాగుడు వల్ల జరిగిన అనర్థం. అనవసరంగా గొడవపడి ఆవేశంలో హత్య చేసి జైలుకెళ్లారు ఆ 4 కుర్రాళ్ళు. ఫలితం వారి కుటుంబాలకు ఆసరా కరువైంది. ఇక నరేష్ అయితే ఏకంగా ప్రాణాలే కోల్పోయాడు. ఈ తాగుబోతుల వల్ల మైసమ్మ జీవితం కూడా అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఓ ఫుల్ బాటిల్కు పెట్టే డబ్బుతో ఓ ఇంటిల్లిపాది విందు భోజనం చేయొచ్చు, లేదంటే పిల్లలకు బొమ్మలు డ్రెస్సులు కొనొచ్చు. మందు జోలికి వెళ్లకుండా కంట్రోల్ చేసుకుంటే అమూల్యమైన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.